హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీస్ మిస్టరీ. మన ఛానల్ యూనిక్ మూవీస్ అలర్ట్ నుంచి మూవీస్ మిస్టరీ ఇలా చేంజ్ చేసిన సందర్భంగా మిస్టరీ అప్డేట్స్ అనే సిరీస్ స్టార్ట్ చేద్దామని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా. సో ఆ సిరీస్ లో ఎపిసోడ్ 1 అన్నమాట ఈ వీడియోలో వచ్చేసి ప్రభాస్ అనే కలికి మూవీ నుంచి అయితే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే బయటకు వచ్చినాయి. అని ఒకసారి అయితే నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ వన్ వచ్చేసి ప్రభాస్ అనే కలికి మూవీ ప్రెసెంట్ ఉన్న కలెక్షన్స్ ఏంటంటే 415 crores షేర్ అయితే కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. అండ్ అంతేకాకుండా ఈ రోజుతో 900 కలెక్షన్స్ క్లబ్ లో అయితే చేరిపోయింది ఈ మూవీ ఓన్లీ రిలీజ్ అయిన 10 days లోనే 900 crores కలెక్ట్ చేసిందంటే ఇలానే ఈ క్రేజ్ తో ఈ మూవీ ఇంకో 20 days గానే ఉందనుకోండి ఈజీగా అరౌండ్ 1800 crores దాకా అయితే కలెక్ట్ చేసిందని నా ఎస్టిమేషన్ భయ్యా. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ కలికి మూవీలో విజయ్ దేవరకొండ నటించిన అర్జున రోల్ అయితే ఉంది కదా. ఆ రోల్ కి అసలైతే నేచురల్ స్టార్ నాని నైనా లేకపోతే నవీన్ పోల్శెట్టి నైనా తీసుకుందాం అని చూసారంటే డైరెక్టర్ నాగశ్విన్. కానీ నవీన్ పోల్శెట్టి వచ్చేసి ఆ క్యారెక్టర్ ని సరిగ్గా హ్యాండిల్ చేయలేడేమో అనిపించి నవీన్ పోల్శెట్టిని అయితే సైడ్ కి పెట్టారంట. అండ్ నేచురల్ స్టార్ నాని అన్న వచ్చేసి అయితే ప్రెసెంట్ సరిపోతే శనివారం మూవీ షెడ్యూల్ వల్ల ఆ మూవీలో నటించడానికి కుదరదని అయితే నో చెప్పాడు అనమాట. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వన్ చూసుకుంటే ఫ్యాన్స్ లో ఎప్పటి నుంచో ఉన్న డౌట్ ఇది కలికి మూవీ అయితే 6 parts గా వచ్చిద్దని. కానీ డైరెక్టర్ నాగశ్విన్ వచ్చేసి ఈ మూవీ 6 parts గా లేదు ఏమీ లేదు ఓన్లీ 2 parts గానే ఉండిద్దని రీసెంట్ గానే అనౌన్స్ చేశాడు. అండ్ అంతేకాకుండా ఈ మూవీ గురించి మీకు ఇంకా ఎక్స్ట్రా అప్డేట్స్ ఏమైనా కావాలంటే యానిమేటెడ్ సిరీస్ గా కన్వర్ట్ చేసి మీకు ఒక్కొక్క సిరీస్ అయితే రిలీజ్ చేద్దామని చెప్పారు భయ్య. నాకైతే ఈ యానిమేటెడ్ సిరీస్ లో బాగా ఎగ్జైట్ గా ఉంది దేని మీద అంటే ఎస్కిన్ అసలు ఎవరికి తెలియకుండా అంత పెద్ద కాంప్లెక్స్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేసాడు అనేది. అండ్ అంతేకాకుండా శంబల నగరం అనేది ఎవరికి కనిపించకండి ఎంతకాలం ఎలా దాచారు అనేది ఒక యానిమేటెడ్ సిరీస్ గా క్రియేట్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. మరి ఈ యానిమేటెడ్ సిరీస్ పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ కి వెళ్ళిపోతే నిఖిల్ స్వయంభూ అనే కొత్త మూవీ చేస్తున్నట్టు రీసెంట్ గా అనౌన్స్ చేశారు కదా. అయితే ఆ మూవీ షూటింగ్ వచ్చేసి అయితే రీసెంట్ గానే స్టార్ట్ అయింది భయ్య. అండ్ అంతేకాకుండా ఆ మూవీలో వచ్చేసి అయితే రామ్ చరణ్ అన్న కూడా ఉన్నాడని అయితే ఒక రూమర్ ఉంది. ఏంటో కానీ ఈ మధ్య ప్రతి మూవీలో స్టార్ యాక్టర్స్ క్యామియోస్ పెట్టి మూవీస్ మీద హైప్ పెంచుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అండ్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న కూలీ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. దీనికి సంబంధించి రీసెంట్ గా అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు భయ్య. అండ్ ఇప్పుడు ప్రభాస్ అన్న రాజసాబ్ మూవీ అయితే ఆల్మోస్ట్ షూటింగ్ ఎండింగ్ వచ్చిందంట. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా కంప్లీట్ చేసుకుని డిసెంబర్ ఎండింగ్ కల్లా ఈ మూవీని అయితే రిలీజ్ చేద్దామని చూస్తున్నారంట మూవీ టీమ్. అండ్ రాంపోతునని డబుల్ స్మార్ట్ మూవీ షూటింగ్ వచ్చేసి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ మూవీ కొన్ని ఎడిటింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని ఆగస్ట్ 15th కి అయితే మూవీని రెడీ చేస్తున్నారట మూవీ మేకర్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు అనే కాంబినేషన్ లో రాబోతున్న SSMB 29 మూవీలో రీసెంట్ గా సలార్ మూవీలో వరదరాజమన్నారు క్యారెక్టర్ నటించిన పృథ్వీరాజ్ అయితే ఈ మూవీలో విలన్ గా తీసుకుందాం అని చూస్తున్నారంట. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో లీక్ అయిన పాయింట్ భయ్యా ఇది. ఇప్పుడు సలార్ 2 సౌర్యంగపరమ అప్డేట్స్ చూసుకుంటే సలార్ 2 షూటింగ్ వచ్చేసి ఆగస్ట్ 10th అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నారంటే డైరెక్టర్ ప్రశాంత్ ని. ప్రభాస్ అని ఈ జూలై ఎండింగ్ కల్లా రాజసాబ్ షూటింగ్ నుంచి అయితే ఫ్రీ అవుతారు. ఇంకా దాని తర్వాత ఆగస్ట్ 10th నుంచి అయితే ఈ సలార్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొందామని చూస్తున్నాడంటే ప్రభాస్ అన్న. ఈ సలార్ 2 మూవీ గురించి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మనం స్టార్ట్ చేసిన ఈ కొత్త మిస్టరీ అప్డేట్స్ అనే సిరీస్ అయితే మీరు సపోర్ట్ చేయడానికి మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీక్ లో మాకు డీకే అప్డేట్స్ అయితే ఇవే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ రఘురామ్ చౌదరి.